ఇక అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా దత్తు? జిల్లా మారేడుమిల్లి చింతూరు మధ్య చాలా తులసిపాక అనే గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘాటి అంటే మొత్తం దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లా నుంచి ఒక 35 మంది యాత్రిక సమూహం, అంటే యాత్రికులు వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించాలని చెప్పి వీరంతా మొన్న బయలుదేరడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న వీరు అరకు, పాడేరు, అలాగే సింహాచలం ఈ క్షేత్రాలన్నింటినీ, అన్నవరం క్షేత్రాలను దర్శించడం జరిగింది. దాని తర్వాత నిన్న రాత్రి సమయంలో అన్నవరం నుండి బయలుదేరి వీరంతా కూడా రంపచోడవరం మీదుగా ఈ ఘాటి దాటుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బలతాపడి లోయలోకి పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోగా మరో 22 మందికి తీవ్ర గాయాలని చెప్పి అధికార యంత్రాంగం సమాచారం చెప్తోంది. ఏదైతే బస్సులో చిక్కుకున్న మృతదేహాలను కావచ్చు, లేకపోతే క్షతగాత్రులు వీరందరినీ కూడా స్థానికులు రక్షించి అంబులెన్స్ లో తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో జరిగినట్టు క్షతగాత్రులు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళ చెప్తారు. వీరంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు మనం పొద్దున ఈ సమయానికి భద్రాచలం చేరుకుంటాం, శ్రీరాములు వారి సన్నిధికి చేరుకుంటాం, అక్కడ స్వామివారిని దర్శించుకుంటాం. దాని తర్వాత తిరుగు ప్రయాణం మా సొంత గ్రామం అయిన చిత్తూరు వెళ్ళిపోతాం అని చెప్పి వారంతా ఆనందంలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన ప్లేస్ లో యూటర్న్ చాలా ప్రమాదకరమైన మలుపుగా చెప్పుకోవచ్చు. అయితే ఆ స్థానికులు చెబుతున్న, క్షతగాత్రులు చెప్తున్న వివరాల ప్రకారం బస్సు ఎదరికిన తర్వాత కంట్రోల్ అవ్వలేదు, స్టీరింగ్ కంట్రోల్ తప్పింది, ముందుకు వెళ్ళిన బస్సు వెనక్కి వచ్చి లోయలోకి జారి పడిపోయిందని చెప్పేసి ఆ యొక్క క్షతగాత్రులు కావచ్చు వారు సమాచారం ఇచ్చిన వారు చెప్తున్నారు. అయితే బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్ కరెక్ట్ గా ఉన్నారా లేదా, లేకపోతే మరి లేకపోతే బస్ ఫెయిల్యూర్, బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా, ఇతర కారణాలు సాంకేతిక సిబ్బంది తెలియపరచవలసి ఉంది. ప్రస్తుతానికి అయితే కనుక క్షతగాత్రుల్ని చింతూరు ఆసుపత్రికి తరలించారు. వారంతా కన్నీరు మున్నీరు అవుతారు. ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం కూడా చెందినట్టు తెలుస్తోంది. ఒకే వీధికి చెందిన 6 తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. వీరంతా చిత్తూరు జిల్లా వాసులు. వారంతా వారి యొక్క బాధ ఏంటంటే చాలా దారుణంగా ఉంది. మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఈ యొక్క దీని మీద స్పందించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకుంటాం. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన చికిత్స అందించడానికి మొత్తం వంతు ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం బాధితుల తరఫున అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించారు. ఘటన జరగడం బాధాకరం. దీని మీద ముందు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ రోడ్డు 2 వే ఉండడం, ఆ ఎదురుగా వస్తున్న వాహనాన్ని సరిగా గుర్తించకపోవడం, అందులో తెల్లవారుజామున మంచు తీవ్రంగా ఉండడం, శీతాకాలం కావడంతో చలి తీవ్రత కూడా చాలా అధికంగా ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా సరిగ్గా అనుకూలించట్లేదని చెప్పచ్చు. గతంలో ఈ ఘాట్ రోడ్ మీద రాత్రి 8 దాటితే ప్రయాణికులు నిలిపివేశారు. కానీ ఇప్పుడు మాత్రం 24/7 ప్రయాణికులను వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున డ్రైవర్ కి నిద్ర వచ్చి ఉండాలి, లేకపోతే బస్సులో సాంకేతిక లోపం రావాలి, లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వాలి, లేకపోతే దట్టమైన మంచు వల్ల నుంచి అద్దంలో సరిగ్గా కనబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని భావిస్తారు. చక్రి. థ్యాంక్ యూ దత్తు.